సోషల్ మీడియాలో ఈ క్యాలెండర్ బాగా సర్క్యులేట్ అవుతుంది ఫ్రెండ్స్, మీ దాకా కూడా వచ్చిందొచ్చు. 1941 క్యాలెండర్ ఒకటి, ఇంకొకటి 2025 క్యాలెండర్ ఒకటి. ఈ రెండింటిని కంపేర్ చేస్తే అబ్సల్యూట్గా సేమ్ ఉన్నాయంట. డేలు సేమ్ ఉన్నాయంట. జనవరి 1 వచ్చేసి ఇప్పుడు ఇది సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అని అనుకుంటే ఇదేమొచ్చింది వెనస్డే కిందకి వచ్చింది. సండే, మండే, ట్యూస్డే ఇక్కడికి వచ్చింది. సరే రాద్దాం మనం. ఇది సండే, ఇది మండే, ఇది ట్యూస్డే, ఇది వెనస్డే, ఇది థర్స్డే, ఇది ఫ్రైడే అండ్ ఇది సాటర్డే. ఓకే, ట్యూస్డే రోజు ఫాలో అయింది. అదే జనవరి 1 మనము 1 తారీఖు తీసుకున్నాం అనుకో, అదే ట్యూస్డే రోజు ఫాలో అవుతుంది. ఇది ఒక్కటి కాదు, ఇత్తిఫాక్గా మీరు ఏది తీసుకున్నా, ఏ డేట్ తీసుకున్నా మ్యాజిక్. మీరు ఒక డేట్ ఊహించుకోర్రి, అదే చెప్తున్నారు. ఏంటంటే అప్పుడు గట్లుండే, ఇప్పుడు గిట్ల అయితే చూడు బిడ్డ అని చెప్తున్నారు. నేను పెద్ద నమ్మ జ్యోతిష శాస్త్రాలను ఎక్సెట్రా ఎందుకంటే కర్మను నువ్వు పోస్ట్పోన్ చేయలేవు. అనుభవించాలన్నప్పుడు ఆ పరమేశ్వరుడు పరంధాముడు అనుభవించక అరే చెప్తున్నా కదా, కర్మ అనేది ఎవ్వరు తప్పించుకోలే. సాక్షాత్తు కలియుగంలో ఏమంటారు, భూమి మీద పుట్టిన శ్రీకృష్ణుడికే కర్మ తప్పలే. మనమెంత అది వేరే విషయం. ఏందనంటే నువ్వు ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తే డైనసార్ వచ్చి కొరికేది గండు చీమ కొరికిపోతుందట గంతే. బట్ కొరుకుడు మాత్రం కామన్, నొప్పి మాత్రం కామన్. యూ కెనాట్ పోస్ట్పోన్ యువర్ కర్మ. నీ కర్మను నువ్వు పోస్ట్పోన్ చేయలేవు, అనుభవించాల్సిందే. ఆ క్రైసిస్ల నుంచి నువ్వు గుజరాంచాల్సిందే. అయితే ఈ డేట్లు సేమ్ ఉన్నాయంట. సో ప్రపంచ నాశనానికి దారితీస్తుందా 2025 అని చెప్పి చాలా పెద్దమంది అనలిస్టులు, ఆస్ట్రాలజర్లు, జ్యోతిష శాస్త్రం తెలిసిన నిపుణులు మాట్లాడుతున్నారు. అయితే ఈ ఫోటో నిజమే అని అనిపిస్తుంది నాకు. ఏందనంటే ఇజ్రాయిల్ బద్దల వలగొడితే నా బాంచన్ బతుకుని కాలు మొక్తా అని చెప్పి ఇవాళ ఇరాన్ కాళ్ళ మీద ప్రాధేయపడ్డదా? ఒకటే దెబ్బకు జట్కాకు అసలు ఏం జరిగింది? ఎందుకు ఇరాన్ డైరెక్ట్గా ఓటమి ఒప్పుకున్నది అనేది ఇవాళ ఒక ప్రశ్న. మళ్ళా ఇరాన్కి మద్దతు తెలపనీకే పైజామా నాడలకు గతి లేని పాకిస్తాన్ సపోర్ట్ చేయగలుగుతుందా? చిట్టా నంబర్ 2 ఆఫ్ ద డే పోదామా అని మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్. కట్ చేసి సీన్ లోపలికి పోతే ఇస్లామిక్ రెజిమ్స్ గురించి మాట్లాడతాం కదా. ఇస్లామిక్ రెజిమ్స్ గీడేనో ఉన్నది ఇజ్రాయెల్, ఈ చిన్న తుకడా ఇజ్రాయెల్. దీని చుట్టుపక్కల మొత్తం టర్కీ, సిరియా, ఇరాక్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఇరాన్, తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ చుట్టుపక్కల మొత్తం నాన్ ఇస్లామిక్ దేశాలే. ఆ ఇస్లామిక్ దేశాల చుట్టుపక్కన ఏమున్నది రాబోయేనంటే ఒక నాన్ ఇస్లామిక్ దేశం. ఎంత ఉన్నదిరా అంటే ఇంత ఉన్నది. వీళ్ళు ఎంత ఉన్నారా అంటే అందరు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారా అంటే పుచ్చలు వెలగొడుతున్నాడు, పుచ్చలు బద్దలు బాషింగాలు చేస్తున్నాడు. ఎట్లా చెప్పి మరీ చేస్తున్నాడు. తెహ్రాన్ ఖాళీ చేయండి, తెహ్రాన్ ఇవాళ ఖాళీ చేయండి చెప్తున్నా నేను ముందే. నేను వస్తున్నా, బల్మని పేలుస్తా, మళ్ళా అప్పుడు నాకు తెలియదు అని చెప్పి మరి గర్మే గుస్కే. హిందీలో దీన్ని నార్త్ ఇండియాలో మంచిగా మాట్లాడుతుండే మేము. బోల్ కేలియా అని చెప్తుండే. సో ఇవాళ ఏందనంటే ఇస్లామిక్ రెజిమ్ ఏదైతే వీళ్ళు మాట్లాడతారు కదా, క్యాలిఫైట్ అని మాట్లాడతారు కదా, టర్కీలా ఎక్సెట్రా, ఒటమాన్ ఎంపైర్ అని మాట్లాడతారు కదా. అసలు ఇస్లామిక్ రెజిమ్ ఎప్పుడైతే వార్ స్టార్ట్ చేస్తుందో మళ్ళీ ఈ వార్ని సమర్థించనీకే ఆయా దేశాలకు మద్దతు తెలుపుకుంటాయనంటే లొటపీసు ఉచ్చబడుతుంది ఇజ్రాయెల్ దగ్గర రావాలంటే. ప్యాంట్లు తడిచిపోతే ఏడుకాడికి. ఇప్పుడు మీకు చెప్తా లెక్క చూడు ఫ్రెండ్స్. మా అంతలో మేము మంచుకున్నాం, మా దేశాభివృద్ధిలో మేము మంచిగా పోతున్నాం, మా సవరణలు మేము చేసుకుంటున్నాం. నీకు భూమి ఇచ్చినాం, నీ బతుకుదల కోసం వస్తే నా కొడక నీకు భూమి ఇచ్చినాం. అది నీకు కేవలం భూమియే, కానీ ఇది మాకు అమ్మ, మా భూభాగం మీకు ఇచ్చినాం అని చెప్పి మాట్లాడతారు కదా. నీకు ఇచ్చిన దాన్ని నువ్వు మాతాంద గెలుకుంటా అని చెప్పి పహల్గామ్లో లొలి చేసినావు. పహల్గామ్లో లొలి చేసి 28 మందిని కిరాతకంగా పొట్టబెట్టుకున్నావు. అన్లా కాఫిర్ అని చెప్పి చంపినావు. 28 మందిని పొట్టన పెట్టుకున్న తర్వాత ఏం చేస్తావు చైనా కొడుకులని అని చెప్పి చిడిచి పెడితే, లోపల గుసాంచి కొట్టుడు షురు పెడితే పుచ్చలు వెళ్ళిపోయినాయి. ఎవడో వచ్చిండా నీ పక్కకున్న ఆల్ వెదర్ ఫ్రెండ్ చైనా మన మాట్లాడిందా? ఎవడు మాట్లాడలే. ఇలా మోకాళ్ళ మీద కూర్చుని బిచ్చం బతుకు సీజ్ ఫైర్ కోసం మా ఆర్మీ జనరల్లకు ఫోన్ చేసి మాట్లాడిండ్రు. ఇది పాకిస్తాన్ పరిస్థితి.
ఇవాళ ఫస్ట్ డే ఆఫ్ ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఇరాన్ మీద అటాక్ చేసిందో సీనియర్ ఇరాన్ ఆఫీసర్లు అందరినీ బెడ్రూమ్లలో పోయి, నీకు తెలుసా ఫ్రెండ్స్ బెడ్రూమ్లో ఎట్లా పేల్చిండ్రో, ఆడికంట ఆ ఆర్మీ ఆఫీసర్ కంటే ఒక వాచ్ ఇచ్చిరట వెనకటికి. ఈ వాచ్ లొకేషన్ చెప్పిందట. ఆ వాచ్ వాడు బెడ్రూమ్లో పెట్టి పండుకుంటే ఆ బెడ్రూమ్ లొకేషన్ తెలిస్తే 2000 కిలోమీటర్ల నుంచి గైడెడ్ మెజైల్ పెట్టి పేల్చిరు. అంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఇజ్రాయెల్ వాళ్ళు. వాచ్లో జీపీఎస్ పెట్టి ఆడు బెడ్రూమ్లో, అంటే ఇది మంచం ఉంటుంది కదా, ఆడ టేబుల్ పెడతాం. లేకపోతే ఇప్పుడు నా సూటుడు నుండి ఇట్లా వాచ్ తీసి పక్కకు పెట్టి బెడ్ మీద వండుకుంటాం. చిన్న బతుకులు కదా మన, గదే టేబుల్ గదే మంచమా. ఇక గాడు కూడా గట్టనే బతుకుని ఉంటాడు. ఆడ అపార్ట్మెంట్లో ఉంటే ఎవరికి డౌట్ రాదని చెప్పి చిన్న వాచ్ తీసి ఇట్లా పెట్టి ఉంటాడు. బెడ్ మీద వండుకున్నాడు, పేల్చుదాం నడు అని చెప్పి డిసైడ్ అయి ఉంటారు. పర్మనెంట్ బెడ్ మీద వండబెట్టేసిరు, పర్మనెంట్గా బెడ్ మీద వండబెట్టేసిరు. నాకు తెలిసి ఆని అవయవాలు పురుషాలు కూడా దొరికినాయో లేవు. 72 హూర్ ముబారక్. సరే, ఇది అయిన తర్వాత ఎవడన్నా వచ్చిండా? లేదు. కులేయాం దమ్కి ఇచ్చిండు. కోయిమని కామినేని కీమినేని ఏమో పేరున్నది అంది. అరే నిన్ను సంతం రా అని చెప్పిండు. ఆడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు, బంకర్లో దాచుకున్నాడు. మళ్ళీ అంత మొగోడు అయితే ఇలా బంకర్లు ఎందుకు దాచుకున్నాడు బ్రదర్? ఒక మాట అడుగుతున్నా. వీళ్ళు పెద్ద పెద్ద హీరోలు కదా. ఈడేమని అన్నాడు, మన కాశ్మీర్ మా జగలర్ వేన్లలో ఉంటుంది అని అన్నాడు. దగ్గర చూద్దాం నీ జగలర్ వేన్ ఏడుద్దా, అది ఏడున్నా సరే పిక్దాందా, కట్టలు కడదాందా అని చూస్తానంటే వీడు కూడా బంకర్లో దాచుకున్నాడు ముల్లా మునీర్గాడు. ఇలా మూతబరి కేవలం మాటలకే. మా తాతలు మూతులు నాకిరు, మేము తోకలు నాకినామనంటే అప్పుడు భారతదేశం అనేది భక్తి రసంలో మునిగిపోయింది రా ఫాల్తుగా. ఆ రోజు భక్తి రసంలో మునిగిపోయింది. మేము జీవాత్మను పరమాత్మలను కలపాలన్న ఉద్దేశంలో బతుకుతున్న రోజులల్లో మీరు వచ్చి మాకు గిట్ల కూడా చేస్తారా, మనుషులు గిట్ల కూడా ఉంటారా అని మేమే ఆశ్చర్యపోయే దశలో మీరు మా దిశ చేంజ్ చేసిరు. ఇప్పుడు మళ్ళీ అదే డిఎన్ఏలకైనా పుట్టిన మీకేమా? మీ పుచ్చలు అట్లేందుకు వలిగిపోతున్నాయి? అరే సండాస్ కరెక్ట్గా పోదామని అంటే కిదికేం వస్తలేదు, మీకేం బాంబడుతుందేమో అని. ఇది మీ పరిస్థితి. పేజర్లలో పేలుస్తున్నారు మిమ్మల్ని, సెల్ ఫోన్లలో వేలుస్తున్నారు మిమ్మల్ని, ఆఖరికి వాచ్లలో కూడా పెట్టి వేలుస్తున్నారు మిమ్మల్ని. ఇంకా నాకు వేరేవి కూడా వచ్చినాయి, ఇక చూసి మళ్ళా తొడగకూర్రి. ఇది మీ పరిస్థితి ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. కరెక్టే, మీకు ఎవడన్నా వచ్చి సపోర్ట్ చేసిండా కంప్లీట్గా అంటే చెప్పలేదు. ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ ఏదైతే ఉన్నదో కంప్లీట్గా ఎయిర్ డిఫెన్స్లలో కంప్లీట్గా డామినేట్ చేస్తున్నాయి ఇరాన్ని. ఇవాళ మిలియన్స్ టెహరాన్ ఇడిచిపెట్టి పోతున్నారు. ఇది పరిస్థితి ఇవాళ మన ఏమంటారు దీనిది. అయితే నేను మొన్న కూడా మీకు ఒకటి చెప్పిన ఫ్రెండ్స్, ద హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇస్లామిక్ రెజిమ్ ఇరాన్. ద హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇస్లామిక్ రెజిమ్ ఇరాన్. ఈ మ్యాప్ మనం ఆ రోజు పెట్టుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు దీన్ని ఎక్స్టెన్షన్ పోతున్నాం. ఇందులో మనకు పోవాల్సింది ఏంటనంటే ఈ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇస్లాం ఏంద్రబాయ్ అని చెప్పి మనం మాట్లాడితే దీని కనెక్షన్ మనం ఏడికి తీసుకోవాలనంటే 9/11 అటాక్స్ ఏవైతే జరిగినాయి చూడు, అమెరికా మీద ఆఫ్ఘనిస్తాన్ అప్పుడు అల్ఖైదా వాళ్ళు వచ్చి 9/11 చేసిరు కదా. ఇది ఇక్కడ ఏం పెట్టుకోవాలనంటే ఈ ఇస్లాం యొక్క హార్ట్ ల్యాండ్ ఏదైతే ఇరాన్ ఎక్సెట్రా ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఎక్సెట్రా ఉండెనో వీళ్ళందరికీ ముహూర్తం ఎప్పుడు మొదలెట్టిండ్రు అని అంటే 9/11 జరిగినప్పుడు మొదలెట్టిండ్రు. బుష్ వార్ స్టార్ట్ చేసి మొదలెట్టిండు. ఏమని అన్నాడంటే దీని ఒక ధర్మయుద్ధం అని అన్నాడు బుష్. జార్జ్ డబ్ల్యూ బుష్ 2 ఏమని అన్నాడు తెలుసా, దీన్ని ఒక ధర్మయుద్ధం అని అన్నాడు. ఇంగ్లీష్లో దాన్ని మనం క్రూసేడ్ అని అంటాం. ఇవాళ ముస్లిం వరల్డ్లో సుమారు 56 నుంచి 57 దేశాలు ఉన్నాయి. ఈ 57 దేశాలు కూడా ఏదైనా అయినప్పుడు ఎవరికైనా మద్దతు తెలుపుతాయి. ఇలా దాంట్లో అంటే జిగర్ల దమ్ము ఎవరికి లేదు. పేరుకి పెద్ద పెద్ద మాటలు, డైరెక్ట్ వార్లకు దిగే జిగర్ల దమ్ము ఉందని అంటే లేదు. ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ అటాక్ చేసిందో యుఎస్ నాటో కలిపి ఈ 56 దేశాలు వచ్చేమన్నా హెల్ప్ చేసినాయా? చేయలేదు. ఇరాక్ ఎప్పుడైతే అటాక్ చేయబడ్డదో అమెరికాతో ఈ 56 దేశాలు ఎప్పుడన్నా వచ్చినాయా? రాలే. అసలు ఈ మ్యాప్ పెడదాం. ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ని కొట్టినప్పుడు ఎవరన్నా వచ్చిండ్రా? ఎవరు రాలే. తర్వాత ఇరాక్ని కొట్టినప్పుడు వచ్చిండ్రా? ఎవరు రాలే. దాని తర్వాత లిబియాను కొట్టినప్పుడు ఎప్పుడన్నా వచ్చిండ్రా? రాలే. 56 దేశాలు రాలే. దాని తర్వాత సిరియాను కొట్టిర్రు, వచ్చిండ్రా? యెమెన్ని కొట్టిర్రు, వచ్చిండ్రా? ఇవాళ ఇరాన్ లోపలికి గుసాంచి మరి ఇజ్రాయెల్ కొడుతున్నది. మళ్ళీ ఎవడన్నా సపోర్ట్ చేసిండా? నేను ఇప్పుడు ఏం మాట్లాడతానంటే మళ్ళీ ప్యాలెస్టైన్ చేసింది కరెక్టా? గాజాలా? ఇజ్రాయిలీ అరే తల్లి ముంగట బిడ్డను ఓవెన్లో కాలబెట్టుడు ఏం కిరాతకం రాది? అది సమర్థిస్తారు. అయితే ఇవాళ
కొత్త డైనమిక్స్ అవుతున్నాయి. ఏ దేశము ఏ దేశానికి సపోర్ట్ చేయకపోయినా బరాల్ ఏదో ఒకటి ఉన్నది, ఆ ఒక్కటి అమెరికాను ఆపుతా ఉంటుంది. దీన్ని అంతం పట్టించవచ్చు కదా అమెరికా అని అంటే లే, అదే అంతం చేస్తానన్నా ధర్మయుద్ధం అనే చేతులు ఏబడుతుంది. అన్నా నువ్వు చేయలేబట్టి నువ్వు కరెక్టే కానీ నీ సంఖ కింద వాసన వస్తుంది అని అంటే అలా చేయలేబట్టినాక సంఖ కింద వాసన వస్తుందిలే అని చెప్తుంది. మళ్ళీ డియోడ్రెంట్ కొట్టుకోవచ్చు కదన్నా అని చెప్తాడు, కొట్టుకోదు. మళ్ళీ నువ్వు క్లీన్గా ఉండొచ్చు కదా అని అంటే అది ఉండదు. ఎందుకు ఉండదు అని అనే దాని మీద ఇవాళ చర్చ జరుపుతాం. చిత్రగుప్తుల ఖచ్చితంగా ఇవాళ చర్చ జరుపుదాం. ఎందుకు అని అంటే ఈ హార్ట్లాండ్ ఆఫ్ ముస్లిమ్స్ని తీసేసి అందులో కేవలం పాకిస్తాన్కి ఒక న్యూక్లియర్ పవర్ ఇచ్చి ఆ న్యూక్లియర్ పవర్ ఆఫ్ పాకిస్తాన్ని నా కంట్రోల్లో అమెరికా పెట్టుకుంటే ఏదైతే ప్రపంచంలో గ్లోబల్ సౌత్లో భారత్ ఎదగాలని చూస్తుంది కదా, ఈ పాకిస్తాన్ని ముంగడికి జరిపి ప్రాక్సీ వార్ ఆడితే భారత్ కంట్రోల్ ఉంటుంది, భారత్తో చైనా కంట్రోల్ ఉంటుంది అని చెప్పి భావిస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే అసలు చైనా ఎవడు కంట్రోల్ ఉన్నదని అనిపిస్తుంది. చైనా కంట్రోల్ ఉన్నది అని అనిపిస్తుంది. ఇలా జీ పింగ్కి కూడా ఏం నడుస్తుందో, జింగ్ పింగ్కి కూడా మనకు తెలిసిన కథనే ఇదంతా. సో ఇవాళ కథ ఏందనంటే ఇవాళ ఈ నేషన్స్ ఏదైతే కంప్లీట్గా ఇస్లాంని రిప్రజెంట్ చేస్తాయో మళ్ళీ ఇస్లాంకి కొట్లాడుతున్నాయా అని అంటే ఎందుకనంటే ఇవాళ సౌదీ అరేబియా కూడా ఒక నేషనలిస్టిక్ అజెండాతోనే ముంగడికి పోతున్నది. అది వాళ్ళ ఐడియాలజీలో అది రైట్ వింగే అంటాం నేను. సో ఇప్పుడు రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది క్యాలిఫైట్కి వీళ్ళందరూ యునైట్ అవుతారా అని అంటే అమెరికా అంచెలంచెలుగా వీళ్ళని కొట్టిపడేసింది. ఇరాక్ని కొట్టింది, సిరియాని కొట్టింది, తుర్కియాని కొట్టింది, ఈజిప్ట్ని కొట్టింది, సౌదీ అరేబియా దాని ఆలియే ఇరాన్ని కొట్టేసింది, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని ఎప్పుడో కొట్టేసింది, పాకిస్తాన్ని గుప్పిట్లో పెట్టుకున్నది. సో మళ్ళీ క్యాలిఫైట్ ఆఫ్ ఏమంటారు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇస్లామిక్ క్యాలిఫైట్ జరుగుతుందా? వీళ్ళందరూ ఇజ్రాయెల్కి ఒకటే కొడతారా అని అంటే వీళ్ళు లేచే పరిస్థితులలోనే లేరు అని చెప్పి మాట్లాడతారు. వీళ్ళు లేచే పరిస్థితులలో ఎందుకు లేరు అని అంటే ఇవాళ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలా, ఈ సీన్కి ఇరాన్ వచ్చి కూర్చున్నది అని అంటే పోరగాల మజాక్ కాదు ఫ్రెండ్స్. ఇరాన్ ఈజ్ క్వైట్ ఎ పవర్ఫుల్ కంట్రీ, పాకిస్తాన్ కంటే పవర్ఫుల్ కంట్రీ, కొంచెం సెన్స్ ఉన్న కంట్రీ, బేస్ ఉన్న కంట్రీ కరెక్ట్గా చెప్పాలనంటే. కాకపోతే మీకు ఎంత బేస్ ఉన్నా ఇజ్రాయెల్ ఒక పాట పడుతుంది, బేబీకో బేస్ పసంద్ హే అని చెప్పి బేస్ పుచ్చలు వాళ్ళ కొడుతుంది. ఎందుకు చెప్పాలనా, కార్పికస్ ఏదో ఒక వెపన్ ఉంటుంది, సీక్రెట్ వెపన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇట్లా ఉండకపోవచ్చు, నేను ఒక యానిమేటెడ్ పిక్చర్ తీసుకోవడానికి ప్రయత్నం చేసిన. ఆఫ్కోర్స్ ఫ్యూచర్ అలా వచ్చింది. ఇది ఇజ్రాయెల్ ఫస్ట్ టైం ఇరాన్ మీదకి ఒక లేజర్ వెపన్ని ప్రయోగించింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఇజ్రాయెల్ హై ఎనర్జీ లేజర్ కెనాన్ని పెట్టి పేల్చి పడదొబ్బింది. ఈ ఐరన్ బీమ్ ప్రోగ్రామ్ ఏదైతుందో ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇది రఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ నుంచి తయారైంది. ఇది 10 కిలోమీటర్స్ రేంజ్లా 100 కిలోవాట్స్ లేజర్ని పంపుతుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలని అంటే ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ ఫర్ ది హై పవర్ లేజర్స్. ఇది ఏవైతే మన థ్రెట్స్ ఉంటాయో, అంటే మనం భయాందోళనకు గురయ్యే ఇష్యూస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇమ్మీడియట్గా న్యూట్రలైజ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ దీని కాస్ట్ చాలా తక్కువ, లో ఆపరేషనల్ కాస్ట్లో ఉంటుంది. అమెరికా ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి ఇచ్చిందనే మనం చెప్పుకుంటాం, కానీ అమెరికా అండ్ ఇజ్రాయెల్ వేరే వేరే కాదు ఫ్రెండ్స్. అబ్సల్యూట్గా ఇస్లామిక్ డామినేషన్ని కానీయకుండా వాళ్ళ యొక్క రిచ్ న్యాచురల్ రిసోర్సెస్ని పెట్టుకోనికే అమెరికా ఇజ్రాయెల్తో ప్రాక్సీ వార్ ఆడిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ కూడా వాళ్ళ సొంత ఏమంటారు ఐడియాలజీని కాపాడుకోనికే ఖచ్చితంగా వాళ్ళు పోరాడాలి కూడా. అందులో అమెరికా సపోర్ట్ చేస్తుందా చేయదా పక్కకు పెడదాం మనం. అమెరికా ఇంట్రెస్ట్ ఏమున్నా కానీ ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్లు మాత్రం మనకు క్లియర్ కట్గా కనబడుతున్నాయి. వాళ్ళ దేశం సరిహద్దులకు రావద్దురా భయ్, మీరు కథం, నా ప్రజలను నువ్వు గెలుకోవద్దు, నువ్వు ఒక్కొని చంపు బిడ్డ, నేను 2000 మందిని చంపుతా అంటాడు ఇజ్రాయెల్ వాడు. సో అమెరికా $1.2 బిలియన్, ఎంత అమెరికా $1.2 బిలియన్ ఈ లేజర్ బీమ్ వెపన్కి ఇచ్చిందంటే మీరు నమ్ముతారా? ఇది నేను మాట్లాడతలేను, ఫ్యూచరా అని చెప్పి వచ్చిన దాంట్లో చెప్తున్నా. June 14, 2025కి వచ్చింది ఇది. ఫ్యూచరా టీంలో వచ్చిన కథనం నేను మీకు తీసుకొని వచ్చిన ఆధారాలతోనే చిత్రగుప్తు ఉంటుంది. కల్పిత పాత్రలలో చిత్రగుప్తు ఉండదు, కల్పిత కథలలో చిత్రగుప్తు అసలే ఉండదు. యుఎస్ కాంగ్రెస్ రీసెంట్గా $15 బిలియన్ యుఎస్ మిలిటరీ ఎయిడ్ ఇజ్రాయెల్కి ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఇరాన్ని దెబ్బతీసుట్లా, ఆర్ టు దట్ మ్యాటర్ ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చుట్లా
పర్మనెంట్ దోస్త్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆర్ టు దట్ మ్యాటర్ అలీ ఆఫ్ ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా వెనక ఆడలేదు. ఇరాన్ పుచ్చలు పగులుతున్నాయి ఈ లేజర్ బీమ్ స్టార్ట్ చేసినాక. గిరీష్ మళ్ళా ఆపరేషన్ సింధూర్ ఒక కొత్త యుద్ధాన్ని మనకందరికీ నేర్పింది. ఇవాళ ఇరాన్ మీద ఏదైతే ఆపరేషన్ నడుస్తుందో ద రైజింగ్ సన్ అని అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇజ్రాయెల్ దానికి పేరు పెట్టింది. దానికి తోడు వీళ్ళేదో ఒక కమెంట్ పెట్టి వీళ్ళు ఒకటేదో చేస్తున్నారు. అయితే ఇవన్నీ జరుగుతున్నాయి, మళ్ళీ భారత్ దీనికి సమర్థవంతంగా ఉందా? ఎందుకంటే ఇజ్రాయెల్ అండ్ భారత్ ఇవాళ ఒకటే, ఈ రెండు దేశాలు యావత్ ప్రపంచంలో భారత్ అండ్ ఇజ్రాయెల్ రెండే దేశాలు ఇస్లామిక్ డామినెన్స్ పుచ్చల వల్ల కొట్టేటివి. వీళ్లకు నిద్ర లేకుండా చేసేటివి ఒక రెండు దేశాలు, దట్ ఈస్ భారత్ అండ్ ఇజ్రాయెల్. మళ్ళీ ఇంత ఘాతక్ వెపన్ ఇజ్రాయెల్ తయారు చేసుకుంటే మన భారత్ దగ్గర ఏదుంది అని అంటే దీని అయ్యి ఉన్నది, మన దగ్గర దీని అయ్య ఉన్నది. అండ్ గౌరవంగా గర్జించి ఇంట్రడ్యూస్ చేస్తున్న ద వెపన్ కాళీ. పేరే ఏమున్నది? భద్ర కాళీ. ఇది ఇలా తయారైంది కాదు. లాంగ్ లాంగ్ అగో వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని చెప్పి చైనా పాకిస్తాన్ తర్జన భర్జన అవుతున్న పెద్ద వెపన్ ఇది. ఇజ్రాయెల్ దగ్గర ఉన్నది కేవలం లేజర్ బీమ్ టెక్నాలజీ. మన దగ్గర ఉన్నది కంప్లీట్గా భద్ర కాళీ, ఆపరేషన్ కాళీ ఆర్ టు దట్ ఆపరేషన్ కాళీ అని అనొద్దు, వెపన్ కాళీ. మీరు గూగుల్లో వెపన్ కాళీ అని చెప్పి ఎప్పుడైతే కొడతారో అప్పుడెప్పుడో ఒకసారి దగ్గర సియాచన్ దగ్గర గ్లేషియర్ కరిగింది, 135 మంది పాకిస్తాన్ వాళ్ళు చచ్చిపోయారనంటే హర మహాదేవ్ అని చెప్పి గర్వంగా గర్జించి చెప్పుకో. బోత్ ఆర్ నాట్ సేమ్, ఓ రూమర్. సో భద్రకాళిని పరిచయం చేద్దామా గిరీష్ అని చెప్పి మాట్లాడితే కాళీ కిలో ఆంపియర్ లీనియర్ ఇంజెక్టర్, దాని పేరే కాళీ. ఇది ఇలా తయారు కాలే, ఆనాటికేనే ప్రయోగాలు జరుగుతున్నది. కాళీలో 2 వర్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకటి 5000 ఇంకొకటి 10,000. 5000కే ఉచ్చబడుతుంది ఒక్కొక్కడికి, 10,000 ఇక మామూలుగా ఉంటుందా లేదా అన్నది అర్థం చేసుకోండి. దట్టు అలా అనుకుంటాయి పాకిస్తాన్ ఇంకా చైనా, మీకు చెప్తున్నా. అండ్ దిస్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ టెక్నాలజీ. కిలో ఆంపియర్ లీనియర్ ఇంజెక్టర్, KALI కాళీ. దీన్ని కరెక్ట్గా మాట్లాడితే REB టెక్నాలజీతో ఇది ముంగటికి పోతుంది ఫ్రెండ్స్. అంటే రియాలిటివిస్టిక్ బీమ్ ఎలక్ట్రాన్ బీమ్స్ అని అంట, REB దీన్ని అంటారంట. అయితే ఇది డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటుందంట, డిఫరెంట్ కాంపోనెంట్స్లలో పనిచేస్తుందంట. పవర్ఫుల్ పల్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని యూజ్ చేసి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని పంపుతుందనంట, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎక్స్రే, మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీస్ లాగా. అయితే ఈ REB టెక్నాలజీని ఎక్స్రే టెక్నాలజీతో కంపేర్ చేసి దీన్ని చిన్నగా చేయొద్దు అని అంటారు విశ్లేషకారులు. ఎక్స్రే మీకు అర్థం కానికే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అని చెప్తున్నాం తప్ప REB అనేది ఘాతక్ చాలా అని చెప్పి చెప్తున్నారు. కాళీ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో అది మన ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు తెలుసా? దీని మీద 1989 నుంచి పనిచేస్తున్నారు. అట్ లాస్ట్ దీనికి బాబా అటామిక్ సెంటర్ ఊపిరి పోసింది, ఇంధనం పోసింది. ఒరిజినల్గా దీన్ని ఇండస్ట్రియల్ పర్పసెస్కి వాడదామని అనుకున్నారు. చుట్టుపక్కల ఉన్న చెత్తనా కొడుకులు మన చరిత్రను తీసేద్దామనంటే వాళ్ళ చరిత్రకు చెదలు పట్టించే ఒక కొత్త వినూత్నమైన కథ కార్ఖానా ఆపరేషన్ ఆర్ టు దట్ మ్యాటర్ వెపన్ కాళీ. దీన్ని ఒక పొటెన్షియల్ వెపన్ లెక్క డిజైన్ చేశారు. నేను చెప్పినా కదా, ఇజ్రాయెల్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కేవలం ఒక లేజర్ బీమ్ టెక్నాలజీ గురించి మాట్లాడినాం. మ్యాక్సిమం లేజర్ ఏం చేస్తుంది? లేజర్ నువ్వు ఇట్లా కొడితే మనం చూస్తూ ఉంటాం, అది పొక్కలు కొడుతుంది, పెద్ద దానికి కూడా పొక్కలు కొట్టేసి వెళ్ళిపోతుంది లేజర్. కాకపోతే ఇది లేజర్ కాదు ఫ్రెండ్స్, ఇట్ ఈస్ రియాలిటివిస్టిక్ ఎలక్ట్రాన్ బీమ్, REB. ఈ REB ఏం చేస్తుంది అని అంటే ఒక పవర్ఫుల్ మైక్రోవేవ్స్ అని అంటే ఏదో అల్లాటప్ప కాదు, గీగావాట్స్ ఆఫ్ పవర్, మెగావాట్స్ కూడా కాదు, గీగావాట్స్ ఆఫ్ పవర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ తయారు చేసి, అంటే ఈ గీగావాట్స్ ఆఫ్ పవర్ ఎప్పుడైతే తయారవుతుందో ఆ ఎనిమీ యొక్క కంప్లీట్ ఏదైతే ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉంటుంది కదా దాన్ని కబ్జాలకు చేసేసి నాశనం చేసేస్తుంది. అంత గీగావాట్స్ ఆఫ్ పవర్ రేడియేషన్ తట్టుకోదు. అది తట్టుకోక దాని సిస్టమ్ కొలాప్స్ అవుతుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంది. తర్వాత ఏం చేస్తుందో కుర్చీ మడత పెట్టి మీకు నేను వదిలేస్తున్నా.
నేను ప్యూర్ ఇంకా టెక్నాలజీ టర్మ్స్లోకి పోతలేను, బికాస్ అది ఎన్ని ఎలక్ట్రాన్ ఎనర్జీ యూజ్ చేస్తుంది, ఎంత మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ యూజ్ చేస్తుంది, అది ఎన్ని కిలోల మీద పనిచేస్తుంది, కిలో కరెంట్ ఎంత వాడుతుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా అని నేను చెప్తలేను. ఇప్పటికీ ఖాళీ 5000 అయితే 10 టన్స్ వెయిట్ చేస్తుందట, బరువు ఉంటుందంట. అదే మన ఖాళీ 10,000 అయితే 26 టన్స్ ఉంటుందంట. అయితే ఇది చాలా పవర్ హంగ్రీ, అంటే నిజంగా చెప్పాలంటే దీన్ని చల్లవరచనీకి, పేరే ఖాళీ కదా, భద్రకాళిని చల్లవరచాలనంటే పోరగల మజాక్ కాదు. 12,000 లీటర్ల ఆయిల్ కావాలట. దీని కెపాసిటీ పెద్దది, అంటే చాలా పెద్ద ఎక్విప్మెంట్ ఇది. 12,000 లీటర్ల కావాలనంట, రీఛార్జ్ టైం కూడా ఎక్కువ ఉన్నది అని చెప్తున్నారు. కాళీగిరి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసిర్రానంటే బోత్ ఆర్ నాట్ సేమ్. ఇంతకు ముందే మీకు చెప్పిన 135 మంది పాకిస్తానీ సోల్జర్లు చచ్చిపోయారు. వాళ్ళు ఇప్పటికి ఇట్లా ఓ అని కొట్టుకుంటూ కూర్చుంటారు. దిస్ ఈజ్ వెపన్ ఖాళీ ఫర్ యూ. భారత్ ఎక్కడ కూడా తగ్గుతలేదు. ఇంకా 2014లా ఒక మొగోడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారత్ని కూడా ఏలు పెట్టే తత్వం ఉన్నదా అని చెప్పి నేను మీకు ప్రశ్న ఏలు పెట్టుడు దూరం మాట, అలా ఆలోచించే అంత కెపాసిటీ కూడా ఉన్నదా భారత్ మీద అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్. మీ ఒపీనియన్ ఏందో ఒకసారి నాకు చెప్పండి. భారత్ మాతాకి జై.